మాతృదేవోభవ. త్రాటను గట్టినట్టి రహదారిని తీర్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. ఎప్పుడో ఒకసారి ఢిల్లీకి దగ్గరలో ఉండే మానసాదేవి ఆలయాన్ని దర్శించడానికి వెడితే అక్కడ ఈ త్రాటి మార్గం మీద వెళ్ళవలసి వచ్చింది, రోప్ వే. అప్పుడు కలిగింది ఈ భావన. జగన్మాతృ ప్రార్థనగా ఒక 4 భాగాల పాటు ఈ ప్రార్థనను మనం ఆస్వాదిద్దాం. త్రాటను తీర్చినట్టి రహదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. మాదు జంజాటము గ్రోలుగాత, మాదు జంజాటము గ్రోలుగాత, నవసారస సారవరంద మాధురిం, నవసారస బృందమరంద మాధురిం తేటిని బోలి. మాదు జంజాటము గ్రోలుగాత, నవసారస బృందమరంద మాధురిం తేటిని బోలి. మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై, మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 778వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఒక్కొక్క దైవ దర్శనానికి ఒక్కొక్క క్షేత్రానికి వెడుతున్నప్పుడు అక్కడ మౌనంగా ఉండి ఆ అనుభూతిని పొందే ప్రయత్నం చేయాలి. ఊరికే ఫలితాల గురించి, పూర్వం వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి, వెడుతుంటే కలిగే ఆయాసాన్ని గురించి చర్చించుకోకూడదు. ఇదంతా సమయం వృధా చేసుకోవడం. ఆ శ్రమ ఉంటుందని తెలిసే వెళ్ళాం కదా, ఇంకా దాని గురించిన చర్చ ఎందుకు? ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర రాగద్వేషాలన్నీ మాట్లాడుకోవడం అంటే ఇక అంతకంటే దుష్పరిణామం ఇంకోటి లేదు. అది సమయం వృధా. ఇదంతా ఎందుకు వచ్చినట్టు? ఎప్పుడు మన పుణ్యక్షేత్రాలన్నీ గమనిస్తే ఒక్క విషయం తెలుస్తుంది. అని చాలా వరకు కొండల మీద ఉంటాయి, నదీ తీరాల్లో ఉంటాయి. సముద్ర తీరాల్లో దేవాలయాలు ఉండవు, నదీ తీరాల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్నానం చేయాలి, పవిత్రంగా ఉండాలి, దైవ దర్శనం చేసుకోవాలి. తద్వారా మనస్సు ఒక అనుభూతిని పొందాలి. ఆ అనుభూతిని మనం పొందలేకపోతే ఇన్ని వేల రూపాయల ఖర్చు వృధాయే కదండి. అంచేత నా తాటి మార్గంలో వెళుతూ ఉంటే నాకు కలిగినటువంటి అనుభూతిని మీతో పంచుకుంటున్నా. త్రాటను తీర్చినట్టి రహదారిని వచ్చిన గాని దర్శనం బౌటకు నొప్పబోని మహిమాన్విత మనసదేవి. అమ్మా, ఇంత దూరంలో ఈ కొండకి పైన ఎక్కడో ఉండాలా నువ్వు? మధ్యలో మేము కొండ నుంచి కొండకి తాటి మార్గంలో రావాలా? ఇంకో మార్గం లేదా? ఎంత కష్టం రావడం ఇంకో మార్గంలో. ఇంత ఊగిసలాడుతూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వస్తే కానీ నువ్వు దర్శనం కావా అంటే అర్థం ఏమిటి? ఆత్మసాక్షాత్కారం అంత కష్టం, అదేమీ తేలికైన విషయం కాదు. ముళ్ళదారులు నడవలసి వస్తుంది, ఎన్నో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎంతమందో వెనక్కి లాగేస్తూ ఉంటారు. వృధా చర్చలు మనతో చేసి వాళ్ళ సమయం వృధా చేసుకుంటారు, మన సమయం వృధా చేస్తారు. బాబు, నీకు నమ్మకం లేదు కదా, దేవుడి మీద నమస్కారం, వెళ్ళిపో అని చెప్పడమే. వాడితో మనం చర్చించేది ఏమిటి? ప్రతివాడు ఈ దేశంలో వ్యాసుణ్ణి, వాల్మీకిని మించి మాట్లాడేస్తాడు. వాళ్ళందరూ చదివేసినట్టే, అందులో ఏ ఘట్టమో చదవడు, అవన్నీ తప్పులు అంటాడు. వీళ్ళందరితో మనం చర్చించాలా? అవసరమా? పోనీ మనం కూడా అవన్నీ చదివామా అసలు? ఈ మొత్తం ఈ చర్చోపచర్చల కంటే ఆ మౌనం ఎంత గొప్పదండి. ఘటోవా మృత్పిండోప్యణురపి చ ధూమోగ్నిరచలక పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. వృధాకంఠక్షోభం వకసి తరసా తర్కవచస పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీహి అన్నారు శంకరాచార్య. ఎందుకయ్యా అనవసరంగా చర్చిస్తావు? ఘటం అంటావు, మృత్పిండం అంటావు, ఘటం నుంచి మట్టి నుంచే కొండ వచ్చింది, కొండకి మట్టి లక్షణాలు ఉంటాయంటావు, ఇంకోడు ఎవడో కాదంటాడు. బంగారం అంటావు, ఆభరణాలు అంటావు, ఆ మెరుగు లేదా అంటాడు, ఆకారం లేదా అంటాడు. ఏం చర్చలు ఇవి? ఎప్పటికి తెగులుతాయి? యుగాల తరబడి చర్చించారు, ఏం తేల్చారు? ఒక మహాభక్తుడు, ఒక మహర్షి తన ధ్యాన స్థాయిలో, తన భక్తి తన్మయత్వంలో పొందిన అనుభూతిని ఈ చర్చలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా పొందగలిగారు? అసలు మనస్సు కలుషితమైపోవడం తప్ప.
కొండ అంటారు, ధూమం అంటారు. కొండ మించి పొగొస్తుందంటే వెనకాల అగ్ని ఉన్నట్టే అనుమాన ప్రమాణం అంటారు. లేదండి ఇంకేదో ఉండకూడదా, ఎవడో చుట్టకాల్చకూడదా అంటాడు ఇంకొకడు. ఎక్కడికి తగులుతాయి ఇవి? అందుకే శంకరాచార్య స్వామి ఏమన్నారు అంటే, వృధాకంఠ క్షోభం వహసి తరస తర్క వచస. ఎందుకు వచ్చిన చర్చలు ఇవన్నీ? చర్చలతో భగవంతుడిని పట్టుకుంటామా? సాధ్యమా? ఈ తర్కమో ఇంకోటో ఎందుకంటే ఆ అనుభూతిలోకి ప్రవేశించడానికి, ఆ ప్రయత్నం చేయడానికి. జీవితం అంతా మళ్ళీ తర్కశాస్త్రాన్ని పట్టు కూర్చుంటే ఉపయోగం ఏం లేదు, మరకటమైపోతాం. ఇంకా తర్కంలో ఏవో భేదాలు ఉన్నాయట, అవన్నీ చదువుదాం, ఇంకేం లేదు, ఇంకా పూర్వపక్షంలోకి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ జైమిని మార్గంలోకి వెళ్ళిపోతాం, వ్యాసుల మార్గంలోకి రాలేము. ఇంకా ఉత్తరమీమాంస ఉండదు, ఇంకా బ్రహ్మసూత్రాలు ఉండవు, ఇంక ఊరికే బొమ్మలు మిగులుతాయి అంతే. అంచేత నువ్వు ఇంకా వయస్సు పెరుగుతున్న కొద్దీ, కాస్త తత్వం వంటపడుతున్న కొద్దీ ఆ చర్చల్లోకి వెళ్ళకూడదు. పదాంభోజం శంభోర్భజ పరమ సౌఖ్యం వ్రజ. హాయిగా నమశివాయ నమశివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఎంత సుఖంగా ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? మనస్సులో దాని మీద ఏకాగ్రం చేసి అలా ఉంచితే అనేక రకాల రాగద్వేషాలన్నీ మాయమైపోతాయి. ఆ అనుభూతి మనమే పొందుతున్నామే. ఇలా రావడం కష్టం అండి, ఈ మార్గంలోకి వెళ్ళడం కష్టం. ఏదో ఒక రకంగా మనస్సు లాగేస్తూ ఉంటుంది. ఎవ్వరూ లేకపోయినా గమనించండి, మనలో మనమే చర్చించుకుంటూ ఉంటాం, మనలో మనమే తర్కించుకుంటూ ఉంటాం. అయిపోయిన చర్చల గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. వాడితో నేను ఇలా మాట్లాడాను, ఇలా కాకుండా ఇంకోలా మాట్లాడాల్సింది, అలా అయితే వాడు గట్టిగా బుద్ధి చెప్పేవాడిని ఏదో అనుకుంటాం. ఇదంతా అహంకారమే, అహంభావమే. అది అయిపోయింది కదా. ఇంకోసారి మళ్ళీ ఏదైనా చెప్పాల్సి వస్తే చెబుదాం అంటే మనసు ఊరుకోదండి. అలా చేయాల్సింది, ఇలా చేయాల్సింది. అందుకే మనం కొంచెం దెబ్బతిన్నాం, ఆ వాదనలో గట్టిగా వాదించాల్సింది. అంటే మనం దెబ్బతినకుండా ఉండడం, గట్టిగా వాదించడం, తద్వారా నెగ్గడం అనే అహంకారం ముఖ్యం అవుతుంది, కానీ ఆత్మసాక్షాత్కారం ముఖ్యం కాదు. అందుకే మన దేవతలందరూ ఆ దుర్గమమైన మార్గంలో ఉంటారండి. దుర్లభ దుర్గమ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. అంతే. అందుకే త్రాటను దిర్చినట్టి రహదారిని వచ్చిన గాని దర్శనం బొబుటకు నొప్పబు అని మహిమాన్విత మానసదేవి. ఇలా రావలసిందే నన్ను చూడాలంటే, లేకపోతే మానేయండి, మిమ్మల్ని రమ్మని నేను ఏమన్నా అన్నానా? అంతే. కాస్త తత్వం వంటపడుతున్న కొద్దీ, అధ్యాత్మ జ్ఞానం వంటపడుతున్న కొద్దీ మనం ఇలాగే ఉండాలి. ఎవరికైనా మనం చూడాలనిపిస్తే వస్తారు, వారి ఇబ్బంది లేదు, వారు పడతారు, వారు రావాలని మనం కోరుకున్నావా? అంతేగాని కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మీరు అందరికీ అందుబాటులో ఉండేలాగా మంచి సెంటర్లో ఉండాల్సి, సెంటర్లో ఉండడానికి ఏమైనా యాపిల్ పళ్ళా మామిడి పళ్ళా? ఏమైనా మార్కెటింగా? ఎందుకు ఉండాలి సెంటర్లో? ప్రశాంతత కోరుకునేవాడు ఊరుకు దూరంగానే ఉంటాడు. ఇంకా మాట్లాడితే అరణ్యాల్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి ప్రపంచంతో అవసరం లేదు. ప్రపంచానికి వాడితో అవసరం ఉంటే వస్తారు, దానికి ఏమిటి? ఎవరు అవసరాన్ని బట్టి వారు వస్తారు, లేకపోతే మానేస్తారు. వారిని రమ్మని వీరేమైనా అన్నారా? ఈ అందరికీ అందుబాటులోకి వచ్చిన కొద్దీ వాడి మనస్సు కలుషితమైపోతుంది. 100 రకాల వ్యవహారాలన్నీ వాడిని ఎత్తిమీద రుద్దేస్తారు. అధ్యాత్మ మార్గంలోకి ప్రవేశించినటువంటి యోగులు, సన్యాసులు, బ్రహ్మచారులు చాలామంది దెబ్బతిన్నది అక్కడే. కొన్ని మొహమాటాలకు ఏవో అంగీకరించడం, ఇంకా అక్కడి నుంచి ఊబిలో కూరుకుపోవడం. ఇంకా వీరెవరిని ఉద్ధరించలేకపోక ఇప్పుడు వీరిని ఉద్ధరించడానికి ఎవరో రావారు తాడొట్టుకుని. అంచేత ఇంత క్లిష్టం అబ్బాయి ఈ మార్గం అని చెప్పడానికే మన దేవతలు కొండల మీద అవతరిస్తారు. ఆ మార్గమే ఎంత కష్టంగా ఉంటే ఆ దేవతను హృదయంలో చూడడం ఇంకెంత కష్టం అండి. మన హృదయంలో ఉంది ఆవిడ శక్తి రూపంలో, మనం చూడలేకపోతున్నాం. భౌతికమైన మార్గమే ఎంత కష్టమైతే ఆధ్యాత్మికం ఎంత కష్టం? అది సాధన చేయాలి, చర్చతో తేలేదు కాదు. అందుకనే మాదు జంజాటము గ్రోలుగాత. ఈ నిన్ను అందుకోనీయకుండా, నిన్ను చూడనీయకుండా చేస్తున్నటువంటి రాగద్వేషాలు, ఈ నిందాస్తుతులు, ఇవన్నీ ఉన్నాయే, ఈ జంజాటం. ఇది పెద్ద జంజాటం అంటారు దీన్ని. ఈ జంజాటాన్ని నువ్వు సేవించవమ్మా హాయిగా క్రోలుగాత. ఎలాగా? నభసారస బృందమరంద మాధుర్యం తేటిని బోలి. కొత్తగా వికసించినటువంటి పద్మం నుంచి జాలువారుతున్న మకరందాన్ని తుమ్మెద ఏ రకంగా గ్రోలుతుందో ఆ రకంగా నువ్వు రోలవమ్మా ఈ జంజాటాన్ని. అంటే ఈ సంసారం అంతా మరి భగవంతుడు పెట్టుకున్నదేగా. తత్సృష్ట్వా తదేవా అనుప్రావిశతు అంటోంది వేదం. భగవంతుడు సృష్టి చేసి దాంట్లో ఆయన ప్రవేశించాట. నీది సంసారం, నీది జంజాటం, మాకెందుకయ్యా పెడతావు ఇదంతా, మేము అవ్వడం అంచేత నీది నువ్వు తీసుకోనైనా హాయిగా రసపానం చేసినట్టు చెయ్యి. మబ్బు తెరదీసి వెలుంగునుగాత మోక్షమై. ఆ మనస్సును కమ్మేసేటువంటి మబ్బు తెరలు తొలగించుకోగలిగితే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. సూర్యుడు మనకు కనిపించకపోవడానికి మబ్బులు కారణం అని మనం అంటాం. సూర్యుని కమ్మలేదు మబ్బులు, మన కంటి చూపుని కమ్మే. అంచేత మాయ కూడా భగవంతుడిని కమ్మలేదు, మనల్ని కమ్మింది.
మనం దాన్ని తొలగించుకోవాలంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడమే మార్గం. ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా వచ్చారనుకోండి, మనం పట్టించుకోకపోతే 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. పట్టించుకుని ఏదో కొంచెం మర్యాద చేసామనుకోండి, ఇంకొంచెం చేయమంటారు. ఇంకొంచెం చేసామనుకో, ఎంత ఆత్మీయతో మేమంటే గంట అయినా వారే వదలలేదు అంటారు. ఏదో మర్యాద కోసం కొంచెం మర్యాద చేస్తే వారి గొప్ప కోసం ఇంకా ఎక్కువ చేశామని చెప్పుకుంటారు. ఏదో కాస్త అందరిలాంటి వాళ్ళు కాదు కదా, మనకి స్నేహితులు కదా, లేదా మనకి బంధువులు కదా, కాస్త ఎక్కువ ఆదరించడం, మనమే పరిగెట్టుకుని వారి ఇంటికి వెళ్ళడం ఏదో చేస్తే, ఆయన ఎవరింటికి రారండి మా ఇంటికి వచ్చారు, అది గొప్పకని చెప్పుకుంటారు. ఏదో ఒక రకంగా మానవులు అందరం ఎక్కడ గోతులో పడుతున్నామంటే, నేను నాది, నాకేదో జరిగింది ప్రత్యేకంగా, ఇతరులకు ఎవరికీ లేనిది. ఇది కావాలి మనకి ఎంతసేపు. దీన్ని వదులుకోవడమే అధ్యాత్మతత్వం. ఆ వదులుకోవడమే కష్టం. అందుకే మనకి కావ్యంలో ఘట్టం ఎక్కడ ఆపామో చూసుకోండి. ఏ విప్లవ వీరులు ప్రజల మేలు కోరి రాజుల మీద పోరాటం చేశారో వాళ్ళు మళ్ళీ రాజుల కంటే ఎక్కువ ఏడిపించుకుతున్నారు ప్రజల్ని. నెపోలియన్ విషయంలో జరిగింది అది. కాకుల కొట్టి గ్రద్దలకు కానుకనిచ్చిన ఎట్లు అమాయకుల్లోకులు రాజులందరిమి, అమాయకుల్లోకులు రాజులందరిమి, లోపల మెత్తలు పైన కత్తులవు మూకలలోన ఒక్కనిని ముఖ్యుని చేసిరి, లోపల కత్తులు పైన మెత్తలవు మూకలలోన ఒక్కనిని ముఖ్యుని చేసిరి, ఆ నెపోలియన్ చేకొని ఫ్రెంచి రాజ్యమును చేకొననించెను సర్వరాజ్యము. ఆశ్చర్యకరమైన పరిణామం ఉండేది మానవ జీవన మహాప్రస్థానంలో. ఒక నిరాడంబరతను గురించి బోధిస్తాడు, తాను మళ్ళీ ఆడంబరమూర్తి కింద తయారవుతాడు. ఒక పరిమితి ఉండదు. వైరాగ్యాన్ని బోధిస్తాడు, తాను మళ్ళీ సంపదలు కూడబెట్టుకుంటాడు, తాను మళ్ళీ చుట్టూ జనాన్ని పోగేసుకుంటాడు. ఏకాంతాన్ని గురించి బోధిస్తాడు, జనాన్ని పోగేసుకుంటాడు. వైరాగ్యాన్ని గురించి బోధిస్తాడు, సంపదలు పోగేసుకుంటాడు. అహంకార రాహిత్యాన్ని గురించి బోధిస్తాడు, తరచు అహంకారానికి లోనవుతాడు. ఇది మానవ మనస్సులో ఉండే వైరుధ్యం అండి. మన అందరిలోనూ ఉంది, మీలో నాలో అందరిలో. అందరము నిరంతర ప్రయత్నంతో దీన్ని పరిశీలించి పోగొట్టుకోవాలి. అందుకే ప్రపంచంలో హిట్లర్లు, నెపోలియన్లు, మళ్ళీ అలెగ్జాండర్లు మళ్ళీ పుడుతూనే ఉంటారు, పుడుతూనే ఉన్నారు ఇప్పటికీ. లోకులు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఎవరు ఆ బాధల గురించి కాస్త అనునయిస్తూ మాట్లాడతారో వాళ్ళకి వశమైపోతారు. వాళ్ళ నాయకులు అంటారు. వీడు విప్లవ వీరుడు అంటాడు, ఇంకా వాడి వెనకాల చేరతారు. వాడు అది అడ్డం పెట్టుకుని అవతల వాడిని దించేసి, ఇప్పుడు పరిపాలిస్తున్న వాడిని దించేసి వీడు రాజు అవుతాడు. అక్కడి నుంచి వీడు ఏడిపించడం మొదలెడతాడు. ఇదివరకు ప్రజల కష్టాలు చూసే కదయ్యా నువ్వు నాయకత్వం వహించావు, విప్లవం చేసావు, పోరాటం చేసావు, రాజ్యానికి వచ్చావు. మరి ఆ ప్రజలెవరూ దుఃఖపడకుండా కష్టపడకుండా నువ్వు పరిపాలించాలి కదా అంటే, అలా కుదరదండి, ఇది మాస్ అంటాడు. ఇదివరకు మాస్ కదా, క్లాసా? ఏంలా ఇదంతా ఎందుకంటే ఈ అధికారానికి రావడం కోసం. ముందు నుంచి వీళ్ళకి ఉద్దేశం ఉంటుందని చెప్పలేమండి. అలా మనం వాళ్ళ చిత్తశుద్ధిని శంకించక్కల. నిజంగా పేద ప్రజల మేలు కోరే విప్లవాలు చేయొచ్చు, చేస్తారు, ఆ చైతన్యం ఉంటుంది. కానీ చిత్రం ఏమిటంటే, అధికార పీఠానికి వచ్చాక ఆ మత్తు తలకెక్కేస్తుంది. సరిగ్గా కొంతమంది బ్రహ్మచర్యావస్థలో ఉండగా యోగ వాసిష్టం, భగవద్గీత లాంటి గ్రంథాలు, ముఖ్యంగా యోగ వాసిష్టం లాంటివి చదివితే వెంటనే ఇక సన్యాసం మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. పెళ్లి చేసుకోవాలని అనిపించదు, ఏ ఉద్యోగం చేయాలని అనిపించదు, ఏ వ్యాపారము చేయాలని అనిపించదు. పాపం పెడతారు, ఏ ఏకాంత ప్రదేశంలో గడుపుతారు, గురువులను కలుస్తారు, ఏవో బోధ పొందుతారు, ఏదో మంత్రోపదేశాలు పొందుతారు, తపస్సులు చేస్తారు, కొంత ఏదో సాధిస్తారు, ఓ పావల, ఓ 10 పైసలు. ఆ సాధించిన దానికే ఏదో ప్రదర్శించాలనే తపన ఎక్కువైపోతుంది. వెంటనే చెప్పాలి, ఎవరికి చెప్పబోతే ఎందుకు ఇది, నాకు నిన్న దేవత సాక్షాత్కారమైంది, ఒక అద్భుతం జరిగింది, నేను అలా ఆకాశం కేసి చూస్తూ వాన కురవాలంటే కురిసేసింది. కురిస్తే ఊరుకోవచ్చు కదా, ఊరుకోడండి, అందరికీ చెబుతాడు. వెంటనే వాన లేని చోటకల్లా వీడిని తీసుకెళ్లి గుండు కోకేస్తారు. కురిసిందన్నాక కురిపించు. మహాయోగ శక్తి వల్ల, తపశ్శక్తి వల్ల సాధ్యం అవుతుంది. కురిసే వానని ఆపడం, కురవని వానను కురిపించడం సాధ్యం. యోగశక్తికి సంకల్ప శక్తి అది ఉంది. మహాయోగి అయిన వాడు సంకల్పిస్తే చాలు జరుగుతుంది. ఒక యోగి ఆత్మకథ చదివితే అనేక విషయాలు తెలుస్తాయి. ఇలాంటివి పరమహంస యోగానంద గారు గురువు గారు యుక్తేశ్వర్ గిరి అని ఒక ఆయన ఎవరో అలా వెళ్ళిపోతుంటే శిష్యుడితో చెబుతాడు, నువ్వు గోబీ పువ్వులు అక్కడ పెట్టావు, ఈ క్యాబేజీ పువ్వులు లాంటివి చాలా అందమైనవి ఏవో పెట్టావు, అందులో ఒకటి పట్టుకెళ్ళిపోవడం, ఒకడు వస్తున్నాడు చూసుకో, తలుపేయడం మర్చిపోయావు అంటాడు.
నిజంగా ఇతను తలిపోయాడు, మర్చిపోయాడు. సరిగ్గా వెడుతున్నవాడు అంత ముందు వెళ్ళిపోతున్నవాడు వెనక్కి తిరిగాడండి. సరిగ్గా అక్కడికే వెళ్ళాడండి. అక్కడ 7 క్యాబేజీ పూలు ఉంటే 1 తీసుకుని వెళ్ళిపోయాడండి. అక్కడ బంగారు బొంగరాలు ఉన్నాయి, డబ్బు ఉంది, అవేమి ముట్టుకోరా. వాడికి ఆ క్యాబేజీ పువ్వు కవర్ పట్టుకెళ్ళాడు. ఇది జరుగుతుంది చూసుకొని 10 నిమిషాల ముందు చెప్పాడు, అది అలాగే జరిగింది. అది సరిగ్గా యోగి మనస్సు నిశ్చలమైనప్పుడు మొత్తం విశ్వాంతరాళంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అలా ప్రవేశించాక గూగుల్ ఎర్త్లో దేనికోసం నొక్కితే అది వచ్చినట్టుగా అతను ఏ వ్యక్తి మనస్సులో ఉండే ఆలోచనల కోసం సంకల్పిస్తాడో ఆ ఆలోచనలు ఈయనకి తెలుస్తాయి. యుక్తేశ్వరగిరి కాబట్టి పరమహంస యోగానంద అనే శిష్యుడికి అధ్యాత్మ విద్యా తత్వం పట్ల ఒక నిష్ఠ కలగడం కోసం దాన్ని చూపించాడు. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఆత్మసాక్షాత్కారం చేయించినట్టే. మిగిలిన వాళ్ళు అలా కాదు, ఇంకా అక్కడి నుంచి దుకాణాలు పెట్టేస్తారు. యుక్తేశ్వరగిరి గారు, లాహిరి గారు, పరమహంస యోగానంద గారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు దుకాణాలు పెట్టలా. కాబట్టి వాళ్ళు మహాయోగులుగా మిగిలారు, ఆరాధ్య దైవాలు ఇప్పటికీ. వాళ్ళు దుకాణాలు పెట్టలేదు, అత్యవసరమైన చోట మాత్రమే చూపించారు. ఎందుకంటే ఆ శిష్యుడు చాలా సాధించవలసిన విషయాలు ఉన్నాయి. అతనికి ముందు విశ్వాసం కలగాలంటే ఏదో చేయాలి. కొంతమంది అలా కాదు, ఇంకా మహిమలు, మాయలు, తాయెత్తులు, విభూతులు, ఇదే సరిపోయింది జీవితం అంతా. చివరికి వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఈ తపశ్శక్తి ఇదంతా కూడా విద్యుత్ శక్తి లాంటిదే, అది పవర్. అది అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, మనం వినియోగం చేసిన కొద్దీ అయిపోతూ ఉంటుంది. నిజంగానే మహాయోగి ఒకడుండి వాన లేని చోట వాన కురవాలంటే కురుస్తుంది. కానీ వాడు వాడి దగ్గర ఉన్న తపశ్శక్తి 100 రూపాయలు అనుకోండి, వాడు సాధించింది 50 రూపాయలు అయిపోతుంది. మళ్ళీ 50 చేసుకోవాలి, నింపుకోవాలి, బ్యాంకులో వేసుకున్నా వస్తుందో రాదో. బ్యాంకులో 1,00,000 రూపాయలున్నా 24,000 మించి ఇవ్వమంటున్నారు. తీరా అడగడానికి వెడితే 10,000 ఇస్తున్నారు. అది కూడా 2,000 నోట్లు ఇస్తున్నారు. ఏం చేసుకోవాలో తెలియట్లేదు. అంతే, బ్యాంకులో ఉన్నంత మాత్రం వస్తుందని ఏదైనా ఉందా? అది కూడా తెలిసిపోయింది. బ్యాంకులో ఉన్న మన డబ్బు మంది కాదురా బాబు. అది అసలు డబ్బు అనేది ఎంత నిరర్థకమో, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేస్తుందో, దాన్ని సంపాదించడం ఎంత కష్టమో, దాచుకోవడం ఎంత కష్టమో, దాచుకున్న చోటు తెచ్చుకోవడం ఎంత కష్టమో, దీనికి ఖర్చు పెట్టడం ఎంత కష్టమో, చివరికి చిల్లర రూపాయలు అనేవి ఎంత విలువైనవో ఇప్పుడు తెలిసిపోతున్నాయి అందరికీ. కాలం మార్పు అంటే ఇదే. ఇలాగ ఈ శక్తులను దుర్వినియోగం చేసినట్టే సరిగ్గా విప్లవ వీరుడైన వాడు కూడా ప్రజల గురించి తాపత్రయపడతాడండి. పీఠానికి ఎక్కగానే ఆ మత్తు, ఆ భోగాలు, ఆ వందిమాగతులు, ఆ కీర్తనలు ఇవన్నీ పట్టేస్తే మనస్సుకి. చుట్టూ రోజు పొద్దున్న ఒక 100 మంది చేరడం, నువ్వు చాలా గొప్పవాడి వండడం పట్టేస్తుంది. తెలియకుండా అహంకారం అంటే ఇది. మళ్ళీ మాయలో పడిపోతాడు. అదే జరిగింది నెపోలియన్ విషయంలో. కాకుల కొట్టి గ్రద్దలకు కనుకలిచ్చిన ఎట్లు లోకులు రాజులందరిమి లోపల మెత్తలు పైన కత్తులవు మూకలలోన ఒక్కనిని ముఖ్యుని చేసిరి. ఆ నెపోలియన్ చేకొన ఫ్రెంచి రాజ్యమును చేకొనెంచెను సర్వరాజ్యములు. అమాయకులు లోకులు, ఎందుకంటే తమ కోసం తమ బాధలను పట్టించుకుని ఎవరన్నా మాట్లాడితే చాలు వాడు గొప్ప నాయకుడు, మంచివాడు అనుకుంటారు. కేవలం అధికారానికి రావడం కోసం ఇలా మాట్లాడుతున్నాడని గ్రహించలేరు. సరే, ఆ స్థితిలో వారికి అంతకంటే చేయగలిగింది లేదు పాపం. ఎవరో ఒకరు నమ్మకపోతే ఎలాగా? వారంతటా వారు పోరాడలేని వారు ఎవరో ఒకరు నమ్మాలి, తప్పదు. అందుకే ప్రజాస్వామ్యం ఫలించాలి అంటే ఎప్పుడూ ఒక్క వ్యక్తి నియంతయే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. ఒక వ్యక్తిని ఎదగనివ్వకూడదు. అసలు ఒకే వ్యక్తి అలా ఎదుగుతున్నాడు అంటే అడ్డం కొట్టేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. వాడికి యోగం ఉంది, ఎదుగుతున్నాడు, వాడికి రాజస్యం పట్టింది, మనకు అసూయ ఎందుకు? అసూయ సమస్య కాదు, ఎక్కడ ప్రపంచం సమస్య. ఒక వ్యక్తి అలా ఏదైనా రంగంలో ఎదురు లేకుండా ఎదుగుతున్నాడు అంటే 10 ఏళ్ళు అయ్యాక వాడికి దెబ్బ తగలాలి, దెబ్బ తిరిగిపోవాలి, దెబ్బతోటి మళ్ళీ వెనక్కి రావాల్సిందే. లేకపోతే పరమ దురహంకారం వచ్చేస్తుంది, వ్యక్తి ఆరాధన పెరిగిపోతుంది, వాడు అవతార పురుషుడైపోతాడు, వాడు యుగ పురుషుడైపోతాడు. వాడు చెడ్డ చేసినా ఎవడూ మాట్లాడు. వాడు అక్రమ సంబంధం పెట్టుకుంటే వాడు రసికుడు అంటారు, వాడు అక్రమంగా సంపాదిస్తే వాడికి యోగం ఉందంటారు, వాడు ఎవడైనా హత్య చేస్తే దుష్ట శిక్షణ అంటారు. అక్రమంగా సంపాదించిన ఆస్తిని వాడు కాపాడుకుంటే దాన్ని శిష్టరక్షణ అంటారు. రకరకాల మాయలు పెడతారండి. మంచి వాళ్ళకి చెడ్డ గుణాలు ఆపాదించడానికి, చెడ్డ వాళ్ళకి మంచి గుణాలు ఆపాదించి ఆకాశానికి ఎత్తడానికి మన వాళ్ళు ముందు సిద్ధంగా ఉంటారు. అంతా ఇష్టాయిష్టాలను బట్టే, ధర్మాధర్మాలను బట్టి కాదు, ఇష్టాయిష్టాలను బట్టి. మనకి వాడంటే ఇష్టం కాబట్టి వాడు చేసింది ఏదైనా మంచిదే, మనకి వాడంటే ఇష్టం లేదు కాబట్టి వాడు చెప్పినవన్నీ తప్పులే.
ఇది ఎక్కడొస్తుంది? వ్యక్తిగత ద్వేషం, వ్యక్తిగత ఆరాధన. ఈ వ్యక్తి ఆరాధన తప్పే, వ్యక్తి ద్వేషము తప్పే. ఎప్పుడు విషయాన్ని బట్టే గౌరవించడం, విషయాన్ని బట్టే విమర్శించడం. మీరు చేసిన ఈ పని తప్పు, ఈ ఒక్క పని, మీరు ముందు చేసినవన్నీ తప్పు అని నేను అన్నల్లా, ఈ ఒక్క పనే. అది సరి చేసుకుంటే చాలా సంతోషం, మీకు నమస్కారం, అంతే. అంతటితో ఆ విషయం వదిలేయాలి మనం కూడా. ఇంకా మనసులో పెట్టుకుని వాళ్ళలో తప్పులు ఎంచుతూ కూర్చోకూడదు. ఇంక చివరికి వాడు బాగుంటాడు, మనం చెడిపోతాం. ఈ ప్రవర్తనను ఎప్పటికప్పుడు మన మనస్సును పరిశీలించుకుంటే తప్ప సాధ్యం కాదు ఇది మార్చుకోవడం. ఆ మనస్సును పరిశీలించుకునే ఓపిక మనలో ఎవరికి ఉంటుందండి? ఎంత కష్టం, చాలా కష్టం. అందుకే సాధారణంగా మోకల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాం. రాజులను ధర్మారు, ఎవరికి ఇచ్చారు? లోపల మెత్తలు పైన కత్తులు, మోకలలోన ఒక్కరిని ముఖ్యం చేశారు. పైకి మెత్తగా కనపడుతున్నాడు కానీ లోపల కత్తి. అలాంటి వాడే నెపోలియన్. ఏదో కాస్త వాడు ఉన్నవాళ్ళు వాడు ఎక్కువ గంతులు వేసాడు కత్తి పట్టుకుని వీరుళ్ళగా, అందుకని వాడు రాజు అన్నారు, వాడిని నాయకుడు అన్నారు. మొదట్లో మొహమాట పడ్డ, ఎందుకంటే లేదు మీరు ఉన్నానని అన్నారు అంటారు. తర్వాత ఇంక వాడు దిగడు. కొన్ని చోట్ల చూడండి, పదవులు పంచుకోవడం కోసం 2.5 ఏళ్ళు మీరు 2.5 ఏళ్ళు మేమని ఏదో ఒప్పందం చేసుకుంటారని ముందు గొడవ లేకుండా. ఒక పార్టీ వాళ్ళే చిత్రంగా 2.5 ఏళ్ళు అయ్యాక దిగరు. ఏవో వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పేస్తారు. అసలు ముందు ఒక ఒప్పందం అయిందా లేదా, దిగాలా వద్దా? ఇది ఒప్పందం ఎందుకు చేసుకున్నావు? పరిస్థితులు ఏం మారలా, మనకు ఆ పీఠం వదిలిపెట్టాలని అనిపించట్లా, అవి వెంటనే గొడవలు అయిపోతాయి, గుండెపోట్లు వచ్చేస్తాయి. సహజం. ఎవరి వల్ల రావట్లేదు గుండెపోటు? మన పదవీకాంక్ష వల్లే వస్తుంది. వదిలేయగలిగితే ఇంట్లో హాయిగా ఉండొచ్చు. మరి ఒక మాటకి ఎందుకు కట్టుబడి ఉండలేకపోతున్నాడు? నాయకుడు ఎలా అవుతాడు మాటకు కట్టుబడినవాడు? సరిగ్గా ఈ నెపోలియన్ అలాగే రాజు అయ్యాడు. చేకున్న ఫ్రెంచ్ రాజ్యానికి రాజు అయితే ఇబ్బంది లేదు. ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, అయ్యాడు, ఒప్పుకున్నారు. చేకునించిన సర్వరాజ్యములు. వెంటనే ప్రపంచం మీద దండయాత్ర, మళ్ళీ మరో అలెగ్జాండర్. గండడై ప్రజల గాసిల చేసెను పూర్వమంద అలెగ్జాండరు ఏమో, అదే చెబుతోంది సముద్రం. మళ్ళీ వీడు ఇలా తయారయ్యేటేమిటయా? అలెగ్జాండర్ చచ్చిపోయాడంటే మళ్ళీ వీడు వచ్చాడు. ఇది ఏం చరిత్రయా? మానవుల చరిత్ర ఎలా ఉంటుంది ఏమిటయా? గుణపాఠాలు నేర్చుకోరేమిటయా? గండడై ప్రజలగా ఆశిల చేసెను పూర్వమంద అలెగ్జాండరు ఏమో, లోకమున జాతి విభేదము రెచ్చగొట్టే దోర్దండ బల ప్రయోగముల దాటిన రబ్బులనాక్రమించే మూర్ఖుండతడే మెరుంగు తనకున్ తన వ్యూహమే గోయిద్రబూటన్. చరిత్రలో మహానాయకులు కూడా గమనించలేకపోయిన విషయం అండి. మన ఆలోచనలే మనకి గోతులు తవ్వేస్తాయి. ఎవరినైనా పడగొట్టడం కోసం మనం ఏదైనా ప్రయత్నం చేశాము అంటే సరిగ్గా మనని పడగొట్టడానికి మరొకడు అదే ప్రయత్నం చేస్తాడు. కర్మ సిద్ధాంతం అంటే ఇంతే. యస్మచ్చయేన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. స్పష్టంగా శాస్త్రాలు చెప్పినా మనం చదువుకున్నా గ్రహించమండి, ఎందుకంటే ఇష్టం లేక. లోకంలో 100 గ్రంథాలు చదవాల్సిన పని లేదండి, ఒక్క మాట చాలండి. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 1700 శ్లోకాల భారతానికి మొత్తం సారాంశప్రాయంగా వ్యాసుడు అర్ధశ్లోకంలో చెప్పిన మాట పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం చాలు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభికి. ఒక భారతం, ఒక రామాయణం, ఒక భాగవతం కాదయ్యా గణపతితో అంటాడు ఈ మాట. ఒక రామాయణం, ఒక భారతం, ఒక భాగవతం కాదయ్యా గణపతి. 1,000 గ్రంథాలు చెప్పిన సారాంశాన్ని ఒక్క మాటలో చెబుతున్నా, దమ్ముంటే ఆచరించమన్నాడు. అది ఆచరించేవాళ్ళు లేకనయ్యా ఎన్ని చెప్పాల్సి వస్తోంది. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. మనం చేస్తున్న ఏ పనైనా సరే అది ఇతరులకు ఉపకారమా అపకారమా? కనీసం ఒకవేళ లేదండి, కొంతమందికి ఉపకారం, కొంతమందికి అపకారం, ఎక్కువ మందికి ఉపకారమా? లక్షల మందికి ఉపకారమై 1000 మంది బాధపడతారంటే పర్వాలేదండి, చేయించండి. సుదీర్ఘమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దేశం అంతానికి అన్నప్పుడు కొన్నాళ్ళు కష్టపడాలండి, తప్పదండి, ఇంకో మార్గం లేదు. ఒక సాహసోపేతమైన చర్య తీసుకున్నప్పుడు దాంట్లో కొన్ని లోపాలు, ఇబ్బందులు కూడా ఉంటాయి. మనం కాస్త విశాల హృదయంతో దాని సహనంతో అర్థం చేసుకోవలసిందే, ఇంకో మార్గం లేదు.
లేకపోతే ఈ తిమింగలాలు బయటపడవు. అలాంటి పరిస్థితులను అలాగే అర్థం చేసుకోవాలి. ప్రజలు అంతే, నాయకులు అంతే. కానీ అలా చేసుకోరండి. ఎలా పూర్వం వాళ్ళు దెబ్బతిన్నారో అలాగే దెబ్బతింటూ ఉంటారు. మళ్ళీ గండరగండడై ప్రజల గాసిల చేశాను. గండరగండ అంటారు, కన్నడంలో ఇప్పటికీ వాడతారు ఆ మాట. తెలుగులో గండరగండడు. గండరా గండ అంటే గండ అంటే మగవాడు, అండ అంటే ఆడవాడు. గండరా గండ అంటే మగవాళ్ళకే మగవాడు. ప్రజల గాసిల చేశాను. రాజ్యానికి రాగానే ఇంకంతే, రకరకాల పన్నులు పెంచేయడం, ఏదో అవసరాలు అనడం, ప్రజల్ని హింసించడం. మరి ఇదివరకు 16 ఈ చేసిన పనులే సుమారుగా ఈయన చేశాక ఇంకేమిటి? ఆయనకి ఎక్కువ మంది భార్యలు ఉండొచ్చు, ఈయనకి అంతమంది లేకపోవచ్చు, అంతే. అదొకటే తేడా. పూర్వమందు అలెగ్జాండర్ ఏమో లోకమున జాతి విభేదము రెచ్చగొట్టి పైగా తన అధికారాన్ని సుస్థిరం చేయడం కోసం ఏదో డివైడ్ అండ్ రూల్ అన్నట్టుగా రకరకాల జాతుల మధ్య విభేదాలు పెట్టాడండి. జాతి అహంకారంతో ప్రవర్తించాడు. దోర్దండ బల ప్రయోగముల దాటిన అరబ్బులను ఆక్రమించి ఇతర దేశాలని అరబ్బులను ఆక్రమించాడు. వాళ్ళేం పాపం చేశారు? మొత్తం సామ్రాజ్య విస్తరణ కాంక్ష. మరో హిట్లర్లా మరో అలెగ్జాండర్లా తయారయ్యాడు. కానీ ఏం జరిగింది? మూర్ఖుండతడి మెరుంగు తనకు తన వ్యూహమే గోయి త్రవ్వుటన్. ఈ మూర్ఖత్వంలో పడిపోయిన రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు లాంటి వాళ్ళు ఎలాగైతే గ్రహించలేకపోయారో, నెపోలియన్ కూడా ఒక్క విషయాన్ని గ్రహించలేకపోయాడు. ప్రతి నాయకుడు, ఎదిగినటువంటి ప్రతి నాయకుడు గ్రహించలేకపోతున్న ఆ విషయం ఏమిటో 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.